అన్నయ్య. అవును ప్రియా, నాకు పెద్ద డాక్టర్ అమ్మా చనిపోతూ చనిపోతూ అంతా చెప్పిందమ్మా. అప్పటి నుండి నాకు తెలుసు. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. నిన్ను నేను క్షమించడం ఏంట్రా? నువ్వు గొప్ప త్యాగం చేశావు. అప్పుడు సీమంతం రోజన్న మాటలన్నీ నాకిప్పటికీ చెవిలో ప్రతిధ్వనిస్తాయి. ఎప్పుడు ఎప్పుడు కొడుకు కావాలని బలంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ రోజు దుర్గన్న మాటలు నిన్ను కదిలించుంటాయి. నీ హృదయం ద్రవించుంటుంది. దుర్గ పంతం పట్టుదల నీకు తెలుసు. తను ఏమైపోతుందో అని నువ్వు ఊహించుంటావు. తను లేకుండా నేను బ్రతకలేనని తలుంచుంటావు. అందుకనే దాన్ని బ్రతికించావు, నన్ను నిలబెట్టావు. కొడుకు కొడుకు అనేదానికి నీ కొడుకునిచ్చి నువ్వు కుమిలిపోతూ కూడా దాన్ని ఓదార్చావు. ఇంత గొప్ప మనసుతో త్యాగం చేసిన దానివి మిమ్మల్ని నేను క్షమించడం ఏంట్రా? మీరే నన్ను క్షమించాలి. నిజం తెలిసి కూడా మీతో తెలియనట్టు నటించినందుకు నన్ను మీరే క్షమించాలి. అయ్యయ్యో బావా, అదేంటి? ఎప్పటి నుంచో దుర్గమ్మకి ఎలా చెప్పాలో అని మేము ఆలోచిస్తున్నాం. నాకది తెలుసు. దాని బిడ్డను దాని చేతిలో పెట్టి దాని ఆస్తి దానికి అప్పజెప్పాలని తాపత్రయపడ్డం చూశాను. అది చూసి నేను ఎన్నోసార్లు చలించిపోయాను. కానీ చెప్పలేని పరిస్థితి నాది. పోనీ మీకు చెప్దామంటే మీరెంత బాధపడతారో. అయ్యో, నిజం తెలిసిపోయిందే, మా త్యాగానికి ఫలితం లేకుండా పోయింది అని మీరు బాధపడతారని చెప్పలేకపోయాను. కానీ ఈరోజు అది దాని ప్రాణం కోసం విలవిల్లాడుతుంది. అది కూడా కాదు, దాని అచ్చట ముచ్చట తీరాలని అనుకుంటుందని తెలుసు. దాని మనసు నేను అర్థం చేసుకోగలను. బావా, ఏం బావా, నేను చెప్పిన మాటలు నిజం కాదంటావా? అన్నయ్య, అది అది తెలుసమ్మా,
నీకన్నా వదినల మీద ఉన్న ప్రేమకు ఇది సాక్ష్యమమ్మా. త్యాగం అనే దానికి హద్దుండదు, అది స్వార్థంతో ముడిపడి ఉండదు అని అర్థం చెప్పిన వాళ్ళు మీరు. ఆదిత్య మీ కొడుకే, కానీ ఆ నిజాన్ని మీ గుండెలో దాచుకున్నారు. ఎన్నో అవమానాలు భరించారు, అనరాని మాటలన్నా సహించారు. ఎవరి కోసం అమ్మా? ఈ అన్నయ్య కోసమే కదా. వదిన అన్నయ్యలు బాగుండాలన్న తలపుతోనే కదా. నువ్వు దేవతవిరా ప్రియా. అన్నయ్య, చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో చిలకమ్మ ఊరింక నేనే గాని తల్లింక జోలాలి జో జోలాలి జో నే జోలా పాటవుతా నువ్వు నిద్రపోతేను నవ్వించే ఆటవుతా నువ్వు ఆడుకుంటేను ఏ దేవుడు రానే రాలేడే నా కన్నమ్మ మనమ్మను తేనే తేలేడే చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి ఎందుకు ఏడుస్తావు? గొప్ప పని చేశావు. ఇన్ని బాధలు అనుభవించడం అనేది అసామాన్యమైన విషయం. ఆ రోజు అదన్న మాటలో నువ్వు చూడలేక దానివల్ల ఎంత నష్టపోతాడో. నిజంగానే అది మొండిదే. అది ఏమైనా చేసుకుని ఉంటే ఈ అన్నయ్య ఉండేవాడు కాదు. రెండు ప్రాణాలు నిలబెట్టి మాకు అమ్మవయ్యావు నువ్వు. నీకంటే నాకెవరున్నారే నా చెల్లెమ్మ నన్ను కన్నా తల్లివి నువ్వమ్మా చామంతి పూబంతి నారి నా సిరిమల్లి జోలాలి జో జోలాలి జో నీ నవ్వు చూడంగా ఉన్నాయి మిమ్మల్ని ఏ దేవుడితో పోల్చాలో అర్థం కావట్లేదు. చాలా గొప్ప మేలు చేశారా. ఇప్పుడు నీ ప్రాణం మీదికొచ్చింది, గండం ఉంది అన్నారు. అయినా ఎలా పూజ జరిపించాలని తపన పడ్డారే కానీ నిజం బయట పెట్టాలనుకోలేదు. ఎంత గొప్ప మనసు మీది రే. నువ్వు చెల్లిగా పుట్టడం నా అదృష్టం. ఇంతగా నీ ప్రేమ పొందడం నా భాగ్యమమ్మా. దాని మేలు కోరి నువ్వు పిల్లల్ని మార్చావని నాకు తెలుసు. నిజం దాగదు అంటారు కదమ్మా, అదే జరిగింది. ఈ విషయం తులసికెలా చెప్పాలని ఆలోచించానే గాని మీకు చెప్పాలనే ఆలోచన నాకెందుకు కలగలేదు. కానీ ఇప్పుడు నువ్వు ఆరోగ్యం కోసం గండం నుండి బయటపడాలనే తపన చూసి తప్పు చేస్తున్నాననిపించింది. తులసి ఇంత కష్టపడి పూజ జరిపించినా ఫలితం దక్కదేమో అన్న ఆలోచన నీ మనసులో ఉంటే నీ ఆరోగ్యం కుదుటపడదు కదమ్మా.
అందుకే చెప్పాల్సి వచ్చింది. అవతల కొడుకు ఎదురుగా ఉన్న నిన్ను అమ్మా అని పిలవలేడు. అది చూసి తట్టుకోలేకపోతున్నాను. అది కాక తులసి మా సొంత కూతురు, కన్న కూతుర్ని అది చిత్రహింసలు పెడుతోంది. ఆ తులసి తన పుట్టింట్లో నరక యాతన అనుభవిస్తోంది. ఆ దుర్గకి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య, తెలిసింది కదా, ఇంక నువ్వు బాధపడకు. నీ బాధ మేము అర్థం చేసుకోగలమన్నయ్య. అవును బావా. ఆ నిజం తులసికి తెలిస్తే అది పడే బాధ చూసి మనం భరించగలమా? మొన్నటి వరకు మేమే అమ్మా నాన్నలం అనుకుంది. ఆ తర్వాత దాక్షాయిని వదిన దాన్ని బాధ పెడుతుందని భరించలేక దాన్ని రక్షించుకోవడం కోసం వాళ్ళని పిలిపించింది. ఇప్పుడు వాళ్ళు కూడా నిజమైన తల్లిదండ్రులు కాదు అని తెలిస్తే తులసికి మనం సర్ది చెప్పగలమా? అంటే వాళ్ళు దాని అమ్మా నాన్నలు కాదని తెలుసు, మీరు కాదని మీకు ముందే తెలుసు. అది ఎవరికి పుట్టిందో మీకు తెలుసు. అలాంటి ఒక అనాథని తీసుకొచ్చి నా ఇంటి కోడల్ని చేస్తారా? అందరూ కలిసి నన్ను ఇంతగా మోసం చేస్తారా? ఇంత దగా చేస్తారా? నేను వంశం గురించి ఎంత తాపత్రయపడ్డానో, వంశం గురించి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడేదాన్ని. నన్ను ఇంత మోసం చేస్తారా? బాబులు, తులసి తల్లిదండ్రులు కాదని తెలుసు, కానీ అమ్మా నాన్న అని నమ్మించావు. ఆ నిజం తులసికి తెలిస్తే అది పడే బాధ చూసి మనం భరించగలమా? ఆ తర్వాత దాక్షాయిని వదిన దాన్ని బాధ పెడుతుందని భరించలేక దాన్ని రక్షించుకోవడం కోసం వాళ్ళని పిలిపించింది. ఇప్పుడు వాళ్ళు కూడా నిజమైన తల్లిదండ్రులు కాదు అని తెలిస్తే తులసికి మనం సర్ది చెప్పగలమా? మొన్నటి వరకు మేమే అమ్మా నాన్నలం అనుకుంది. అంతా ఒకటై నన్ను ఒంటరిదాన్ని చేసి ఇంత మోసం చేస్తారా? ఇంత దగా చేస్తారా? నానమ్మా, అత్తయ్య ఎందుకంత కోపంగా ఉంది? ఆ మాట దాన్నడుగు. అమ్మ బాబోయ్, చూపిస్తుంది. అయితే చూస్తూ ఉండు, అదే బయటపడుతుంది. అసలు కారణం ఏమంటావు? నాకు మాత్రం ఏం తెలిసే.
ఇద్దరం ఇంట్లోనే ఉన్నాం కదా, అదే బయటికెళ్ళొచ్చింది. బయట ఏం అవమానం జరిగిందో ఏంటో. అంతేనంటావా? లేకపోతే ఎందుకంత కోపంగా ఉంటుంది? ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకు మావయ్య? ఎందుకేంటమ్మా, ఆదిత్యతో ప్రియ ఆరోగ్యం మెరుగుపడ్డానికి పూజ చేయించాం కదా. పూజ కూడా శాస్త్ర ప్రకారం పూర్తయింది. ఇక దాని ఆరోగ్యానికి ఏ డోకా లేదు. అవును మావయ్య, నాకు చాలా తృప్తిగా సంతోషంగా ఉంది. అంతా నీ ఆలోచనే. నువ్విచ్చిన సలహానే లేకపోతే అది దోషం ఉందన్న భయంతో కోలుకునేది కాదు. అందుకే కదా మావయ్య, జబ్బు కన్నా అనుమానం ప్రమాదకరమైంది అంటారు. అది తొలగిపోతే ఆరోగ్యం సగం కుదుట పడుతుంది. ప్రేమగా పెంచి పెళ్లి చేసిన వాళ్ళకి కాస్తైనా రుణం తీర్చుకోగలిగాను. అందుకు నాకు చాలా తృప్తిగా ఉంది మావయ్య. ఆగో! అడుగు లోపలికి పెట్టద్దు. దుర్గా, దానికి గడప దాటి లోపలికొచ్చే అర్హత లేదు. అదేంటత్తయ్య, నాకు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేకపోవడం ఏంటి? అవునమ్మా, అదే మాట. మాట్లాడక ఆదిత్య. కారణం చెప్పు దుర్గమ్మ. అసలు నన్ను అలా అడిగే అర్హత కూడా నీకు లేదు. ఈ ఇంటికి ఒక చరిత్ర ఉంది. పలానా వాళ్ళ ఇల్లు అని చెప్పుకునే ఘనతుంది. ఈయనకి వీడికి నాకు వంశాలు, వాటి మూలాలు, కీర్తి ప్రతిష్టలు, పరువు మర్యాదలు అన్నీ ఉన్నాయి. ఈ గుమ్మం ముందు నిలవాలన్నా, నాతో మాట్లాడాలన్నా ఒక అడ్రస్ ఉండాలి, స్టేటస్ ఉండాలి. నువ్వెవరితివే? అనామకురాలివి. నేను ఫలానా అని చెప్పుకునే చరిత్ర ఏముంది నీకు? ఆదిత్య భార్యని, ఈ ఇంటికి కోడల్ని. నువ్వు నా అత్తయ్యవి, తను నా మావయ్య. ఇంకా ఆపు. అవన్నీ ఈ మధ్య నీ మెడలో తాళి పడ్డాకొచ్చాయి. కాని నీ పుట్టుకేంటి? ఎవరికి పుట్టావు నువ్వు? అబ్బెవరు, అమ్మెవరు? వాళ్ళ అడ్రస్ ఏంటి? నీ జాతకం ఏంటి? మళ్ళీ మొదటికొచ్చావేంటి దుర్గా? వాళ్ళెవరో నీకు అందరికీ తెలుసు కదా. పాప బాబు తులసి అమ్మ నాన్నలే కదమ్మా. అబద్ధం, పచ్చ అబద్ధం. మీరంతా కలిసి ఆడిన నాటకం, కల్పించిన వరస. నన్ను ఏమార్చిన తీరు మొత్తం నాకు తెలిసిపోయింది.
ఇంకా మాయమట్టలు చెప్పి నన్ను మోసం చేయాలని చూడొద్దు. అమ్మా. అవును, అమ్మనే. నేను చెప్పే ప్రతి అక్షరం నిజం. కన్న తల్లినని నువ్వు, కట్టుకున్న దాన్నని ఈయన నన్ను మోసం చేయొచ్చు. ఆస్తి కోసం నాటకాలు ఆడేవాళ్లతో ఈ వంచకురాలు చేతులు కలపచ్చు, నా కళ్ళల్లో కారం చల్లొచ్చు. కానీ నిజం ఎప్పటికీ దాగదు. ఆ భగవంతుడే ఆయన సమక్షంలోనే నా కళ్ళు తెరిపించాడు, అంతా వివరించాడు. నిజం నా చెవిన వేశాడు.